రోడ్డు మీద చిన్న ప్రమాదం జరిగితే ట్రాఫిక్ పోలీస్ రెచ్చిపోయాడు. సమస్య పరిష్కారమైనా అతిగా ప్రవర్తించాడు. డబ్బులు లేకపోతే కాళ్లు మొక్కండంటూ అడ్డగోలుగా మాట్లాడాడు. హైదరాబాద్లోని బల్కంపేటలో జరిగిన ఘటన ఇది. బైక్ పై వెళ్తున్న పోచయ్య స్వరాజ్యం దంపతులు తమ ఎదురుగా ప్రయాణిస్తున్న కారుని ఢీకొట్టారు. కారుకు కాస్త గీత పడింది. నష్టం ఏదైనా ఉంటే తాను భరిస్తానంటూ కారు యజమానికి చెప్పారు ఆ దంపతులు. ఇదంతా ముగిసిపోతే ట్రాఫిక్ పోలీస్ ప్రత్యక్షమయ్యాడు. కారు యజమానికి డబ్బులు ఇవ్వకపోతే కాళ్లు మొక్కండంటూ దూషించాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి డబ్బులు ఇచ్చిందా 10 సార్లు అడిగితే డబ్బులు ఎందుకు ఇస్తాం సార్ అని అడిగాను నేను. డబ్బులు ఎందుకు ఇస్తావు అంటే ఆ టైంలో ఆయన కోపం వచ్చి వెహికల్లో అతను కాంప్రమైజ్ వెళ్తున్న వ్యక్తిని మరీ పిలిచి మరీ పిలిచి అతన్ని వెహికల్ ఓనర్ని సో వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, సో డబ్బులు ఇచ్చాడని మళ్ళీ అతన్ని అడుగుతున్నాడు. అడిగితే తను ఏం చెప్పాడంటే నేను ఆల్రెడీ నెంబర్ తీసుకున్నాను, కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నాము అని చెప్పాడు ఆయన. అయిపోయిన తర్వాత ఆయనకి ఏదో చుట్టి స్టోరీ చెప్పి ఆ తర్వాత డబ్బులు లేకపోతే కాళ్ళు మొక్కండి ఇద్దరే కలిసి అని నా భార్య అని అన్నాడు. ఒక బీయింగ్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉండి ఒక లేడీని కాళ్ళు ఎలా మొక్కించుకుంటాడు? ఇది ఉమెన్స్ రైట్సా? సివిల్లో ఉండి సివిల్ విషయాలనే తలదూరు ఎలా దూర్చుతాడు? ఒకవేళ గిట్ట అతను ప్రజా సేవ చేయదలుచుకుంటే మాకేదైనా హెల్ప్ చేయాలి, ఏం జరిగిందని సిచ్యువేషన్ తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న పబ్లిక్ అంటున్నారు వాళ్ళది ఎలాంటి తప్పు లేదు 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 అని చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ పర్సన్ వచ్చారు, ఏమైంది అని అడిగారు. ఏమైందని ఇన్నోవాల వెహికల్లో వెళ్ళిపోయే పర్సన్ మరి ఆపి ఓనర్ని ఆపి మరి ఏమైందని అడిగారు. ఏమైందని సో ఇలా అయ్యింది హ్యాపెన్ అని చెప్పారన్నమాట. మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే డబ్బులు ఇచ్చిరా, డబ్బులు తీసుకున్నారా వెహికల్కి అది ఇది అనేసి అడిగారు. డబ్బులు ఏంది, మేము ఆల్రెడీ మాకు కాంప్రమైజ్ అయిపోయింది, ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు వెళ్ళిపోయారు అని చెప్పి. ఆయన డబ్బులు కట్టాడా మీ వెహికల్ ఖరాబ్ అయినందుకు అనేసి ఆ పర్సన్ అడిగింది. మా హస్బెండ్ అన్నారు డబ్బులు ఎందుకు పే చేయాలి అనేసి ఆ పోలీస్ ఆయనతో అన్నాడు. మేము ఆల్రెడీ ఆయనతో డిస్కషన్ అయిపోయింది, మేము డబ్బులు ఎందుకు పే చేయాలి, ఆల్రెడీ అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటున్నారు మా మిస్టేక్ ఏది లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు కూడా. అయినా మీరు పర్సన్ని ఎట్లా ఆపి ఆయన డబ్బులు పే చేయమంటారు? అంతగా మీ దగ్గర డబ్బులు బేర్ చేసుకునే పరిస్థితి అయితే ఒక బీయింగ్ లేడీని పట్టుకుని ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కాళ్ళు పట్టుకోమని ఆ వెహికల్ పర్సన్ ఎట్లా అడుగుతారు? ఒక బీయింగ్ పోలీస్ ఆఫీసర్ ఒక లేడీని అలా ఎలా అండ్ వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేస్తాడు ఆయన? మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు, మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఆ దంపతులు చెప్పిన వాదం ప్రకారం చూస్తుంటే అది పెద్ద ప్రమాదం కూడా కాదనిపిస్తోంది. బట్ ఎందుకు ట్రాఫిక్ పోలీస్ అలా ప్రవర్తించాల్సి వచ్చింది? ఉన్నతాధికారులు ఏమన్నా యాక్షన్ తీసుకుంటున్నారా ఈ చర్యపై? దీనికి సంబంధించి మనం విశ్లేషించాల్సి వస్తే పోలీసులు తమ నిజ స్వరూపాన్ని మరొకసారి బయట పెట్టుకున్నారు. ఏదైతే ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులు చాలా స్పష్టంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ని ప్రజలకి చాలా దగ్గరగా పోలీసులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్ బిహేవియర్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం, భాగ్యనగరం విశ్వనగరంగా రూపొందుకోబోతుంది, ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీసింగ్ అంటే ఇట్లాంటి చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు చెప్తున్నారు. ఇట్లాంటి వాటికి ప్రత్యేకమైన మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అట్లాంటప్పుడు షేక్ హ్యాండ్లు ఇస్తూ సాధారణ ప్రజలతో వాళ్ళు ఫోజులు ఇస్తున్నారు. కానీ వాస్తవాలు చూస్తే మాత్రం పోలీసులు తమ క్రూరత్వాన్ని, తమ కాఠిన్యాన్ని, తమ ప్రజల పట్ల తమ అమానవీయ అట్లాంటి భావజాలాన్ని వాళ్ళు వదులుకోవడం లేదు అని చెప్పడానికి ఇది ఒక సజీవ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన చాలా చిన్న సంఘటన. ఒక 2 వీలర్ మీద ఒక దంపతులు వెళ్తున్నారు, వాళ్ళు ఆ పక్కన వెళ్తున్న ఇన్నోవాకి అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరో అడ్డం రావడంతో దానికి తగిలారు. ఆ ప్రయత్నంలో వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. అట్లాంటివి లేదంటే ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటారు, అక్కడ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిన సమయంలో ఒక ఇన్స్పెక్టర్ అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే 3 స్టార్ ఉంది, రెడ్ బ్యాడ్జ్ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఉంటారు. ఆయన వచ్చి చాలా దుర్భాషలాడారు. ఒక ఒప్పుకున్న కారు యజమానిని మళ్ళీ తిరిగి అతని కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళ సంగతి తేలుస్తాను, వీళ్ళు మీ కాళ్ళు పట్టుకోవాలి లేకపోతే ఇక్కడే డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళ కొంత ప్రశ్నించినందుకు, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు, అవసరమైతే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి అని ప్రశ్నించినందుకు వీళ్ళపైన చాలా కఠినమైన పదజాలాన్ని వాడడం కావచ్చు, లేకపోతే చాలా దుర్భాషలాడడం కావచ్చు, తమ నిజ స్వరూపాన్ని మరొకసారి బయట పెట్టుకున్నారంటూ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ దంపతులు మనతో ఉన్నారు. ఏమైంది నిన్న మేడం? మై నేమ్ ఇస్ స్వరాజ్యం. ఎస్టర్డే నైట్ మేము బల్గంపేట్ టెంపుల్ సైడ్ వెళ్తుంటే
మా హస్బెండ్ నేను కలిసి బైక్ మీద వెళ్తున్నాం. ఒక బైక్ ఓవర్టేక్ చేసింది బ్రిడ్జ్ డౌన్లో. ఓవర్టేక్ చేసినప్పుడు మేము ఎటు వెళ్ళాలో తెలియక రాంగ్ రూట్ తీసుకున్నాం. సడన్ గా ఒక వెహికల్ వచ్చింది. వెహికల్ వచ్చినప్పుడు మేము బ్యాక్ సైడ్ వీల్ ఉంటుంది కాబట్టి ఆ వీల్ కి కొంచెం టచ్ అయింది. బ్యాగేజ్ డోర్ అనేది కొంచెం ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఆ వెహికల్ ఓనర్ దిగి మా హస్బెండ్ మాట్లాడుతున్నారు. బై మిస్టేక్లీ ఇట్స్ హ్యాపెన్స్ అవర్స్ ఓన్లీ. అందుకని ఆయన మాట్లాడి సారీ చెప్పారు కూడా. వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ అయింది. ఆ వెహికల్ టచ్ అయిన ఆయన మీద మేము యాక్సిడెంట్ చేసినాం. కాంప్రమైజ్ అయిన తర్వాత అక్కడే ట్రాఫిక్ జామ్ అవుతుందని మేము సైడ్ కి తీసుకుని వెహికల్ ఓనర్ తోని మా హస్బెండ్ మాట్లాడుతున్నారు. ఈ లోపల సడన్ గా ట్రాఫిక్ పోలీస్ అని ఒక పోలీస్, అది గవర్నమెంట్ ఇష్యూ చేసిన పోలీస్ కార్ లో ఒక పర్సన్ అయితే వచ్చాడు. ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్టార్స్ ఏమైనా ఉన్నాయా? ఏ డ్రెస్ లో ఉన్నారు? స్టార్స్ ఉన్నాయి అండ్ వైట్ డ్రెస్, హాఫ్ స్లీవ్స్. ఆయన వచ్చి కొంచెం పర్సనాలిటీ లావుగానే ఉన్నారు. పేరు చూడలేదా మీరు? బ్యాడ్జ్ ఉంటుంది. చూసేటప్పటికి ఆయన హ్యాండ్ తో కవర్ చేసుకుంటుండు. పేరు చూసేటప్పటికి ఆయన హ్యాండ్ ఇలా కవర్ చేసుకుంటుండు. మా హస్బెండ్ ఏమో ఆ పర్సన్ తో మాట్లాడుతుండు, ఓనర్ తో, కారు ఓనర్ తో మాట్లాడేటప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఓనర్ ని అడుగుతున్నాడు, డబ్బులు ఇచ్చారా అని. ఆల్రెడీ నేను కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను అని ఆ ఓనర్ చెప్పాడు. అయినా సరే ఆయన వినకుండా డబ్బులు ఇచ్చారా అని ఒకటికి 10 సార్లు అయితే అన్నాడు. అన్న తర్వాత డబ్బులు ఇవ్వడం ఏంటి అని డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన తర్వాత ఈయన దగ్గర డబ్బులు లేకపోతే ఆ ఓనర్ దగ్గర కాళ్ళ మీద పడండి అని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. అదర్వైజ్ కంప్లైంట్ ఇవ్వండి అది ఇది అనేసి ఒక లేడీతో బిహేవ్ చేయకుండా మీతోనే మాట్లాడా, కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి అన్నాడు. లేడీతో అలా మాట్లాడాల్సిన రూల్స్ అయితే లేవు కదా. ఎంత ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయితే ఒక లేడీతో మాట్లాడాల్సిన మాటలు అయితే కాదు. ఆయనకి ఒక యూనిఫామ్ ఉండొచ్చు కానీ ఎట్ ఏ టైం ఆయన ఆ యూనిఫామ్ లేకపోతే నేనే చెప్పు తీసుకుని కొట్టేటోడిని అట్లాంటి వాడిని. ఆ తర్వాత ఇంకా మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారా? మేము కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి. కాంప్రమైజ్ అయ్యాం, ఆయన చెప్పినాం కూడా. ఆయన చెప్పకుండా, ఆయన చెప్పినా సరే ఆ మాటలు ఏమి వినలేదు. అసలు యాక్చువల్లీ అక్కడికి వచ్చి ఆయన అక్కడ ఏమి ఇన్సిడెంట్స్ అయింది కూడా అని కూడా అడగలేదు. అసలు యాక్చువల్లీ అడగాలి, ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ అది. ఇన్సిడెంట్స్ ఏమైంది, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఎవరిది మిస్టేక్ ఉంది అనేసి కంప్లీట్ గా కనుక్కున్న తర్వాత ఆయనది ఏమైనా ఉంటే యాక్షన్ ఉంటే తీసుకోవాలి. అదేమి అనగకుండానే ఆయన డైరెక్ట్ వచ్చి డబ్బులు లేకపోతే కాళ్ళ మీద పడండి అని అడగటం అయితే ఇది ఎందుకు ఇన్వాల్వ్ వచ్చింది? ఆయన ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? యాక్చువల్ ఏంటంటే హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని మీ ఉద్దేశం కొద్ది ఓనర్ ని మేము వెహికల్ పక్కకు తీసుకోమని క్లియర్ గా చెప్పాము. అతను ఓనర్ పక్కకు తీసుకున్నాడు. బట్ ఈజ్ వెరీ పొలైట్. సో బట్ ఈజ్ చాలా కాంప్రమైజ్ అయ్యాము ఇద్దరం. సో యాక్చువల్లీ మ్యాటర్ ఆఫ్ 10,000 రూపీస్ 1,500 రూపీస్ వర్త్లో అది కార్ బాగా అయిపోతుంది. బట్ ఏంటంటే నేను ఆ ఓనర్తో నేను క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాను. సడన్ గా పోలీస్ ఆయన వచ్చి ఇన్నోవా వెహికల్లో వచ్చిండు. మేబీ 3 స్టార్స్ ఉన్నాయి ఆయన, వాట్ ఎవర్ సిఐఓ ఐ డోంట్ నో డిజిగ్నేషన్. సో వచ్చి మేము ఫస్ట్ ఈమెతో మాట్లాడాడు. ఏమైంది అని అడిగాడు. ఫస్ట్ అంతే. ఇంకా సెకండ్ మాట డబ్బులు ఇచ్చారా అని అడిగాడు. డబ్బులు ఇచ్చారా అని 10 సార్లు ఆమెను సతాయిస్తున్నాడు. నేను అంతలోపు ఆ ఓనర్తో బిజీ ఉన్నా నేను. సో నేను డబ్బులు ఇస్తారని ఆమె సతాయిస్తుండో అని నేను వచ్చి ఈమెతో మాట్లాడుతున్నాను. సార్ ఏంటి డబ్బులు ఇవ్వడం ఏంటి సార్, మేము కాంప్రమైజ్ అయ్యాము. ఆయన నెంబర్ నేను తీసుకున్నా, నా నెంబర్ ఆయన తీసుకున్నాడు. మా దగ్గర ఏమి కొట్లాట పెట్టుకోవట్లేదు, ఏం గొడవ పెట్టుకోవట్లేదు. ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది? మీద నుంచి ఏమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేశాడా, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుందని ఏమైనా భావించి దాన్ని వెంటనే క్లియర్ చేయాలని అనుకున్నాడా? ఎందుకు అనిపించింది అక్కడ స్పాట్? ఆయన ఆ బిహేవ్ నాకు ఏం అర్థం అవ్వలేదు. డబ్బులు ఎక్స్పెక్ట్ చేశాడా? ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఆ ట్రాఫిక్ నేనే సాల్వ్ చేసినాను. ఎందుకు అంటే ట్రాఫిక్ జామ్ అయితే పబ్లిక్ ప్రాబ్లం అవుతుందని ఆ ఓనర్ రిక్వెస్ట్ చేసి ఆ కార్ను పక్కెట్టించిన నేనే పెట్టించి తర్వాత నేను కాంప్రమైజ్ అయ్యాం. మీకు ఏమనిపించింది మేడం? డబ్బుల కోసం అట్లా ఇన్స్పెక్టర్ చేశాడు అనిపించిందా, లేకపోతే ఆ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్ మీ మీద, సాధారణ ప్రజల మీద ఎందుకు చేయాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ అయితే ఆయన ఉద్దేశం ప్రకారం అయితే డబ్బుల గురించి అండ్ ఇంకొకటి అక్కడ ట్రాఫిక్ అయితే జామ్ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోయింది. మేము అది ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసుకోగానే ఇంకేం వెహికల్ ఆ ఓనర్ తో రిక్వెస్ట్ చేసి ఈగో అనేది సడన్ గా ఆయన కార్ దిగాడు. డైరెక్ట్ వచ్చి ఇష్యూ ఏంది అని కూడా అడగలేదు. ఆయన ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతగా అయితే చెప్పలేము. డబ్బులు ఇచ్చాడని ఒకటికి 10 సార్లు అయితే అన్నాడు. అండ్ తర్వాత ఇంకొకటి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వల్గర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశాడు. ఒక లేడీస్ తో అలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి ఆయనకి ఎలాంటి హక్కు లేదు. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఆయన లేడీస్ కి ఇంకా సెక్యూరిటీ ఇవ్వాలి. అలాంటి ఆఫీసర్ అయ్యి ఉండి ఒక లేడీస్ అసభ్యంగా మాట్లాడడానికి ఆయనకు హక్కు లేదు. దయచేసి ఇలాంటి వాళ్ళని పోలీస్ ట్రైనింగ్ నుంచి కానీ పోలీస్ ఆఫీసర్ నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి శిక్ష వేసినా పర్వాలేదు, అలాంటి వాళ్ళని ఉండనీయకుండా చేసినా పర్వాలేదు. ఏమంటారు మీరు? మీకు ఎలాంటి న్యాయం కావాలంటారు?
యాక్చువల్ ఏంటంటే ఒక లేడీస్ తో రెస్పెక్ట్ ఇవ్వకుండా అంత వల్గర్ గా యూనిఫామ్ ఉంది అని నేను ఒక హీరో లాగా ఫీల్ అయిపోయి అలా మాట్లాడుతున్నాడంటే అలాంటి గవర్నమెంట్ ని డెఫినెట్ గా పనిష్మెంట్ ఇవ్వాలి అలాంటి పోలీస్ ఆఫీసర్ ని. బట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్, బట్ వీఆర్ రెస్పెక్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ బికాస్ ఆఫ్ దే ఆర్ గివింగ్ ద గుడ్ సర్వీస్ టు అస్. They are giving the good service to us. Few peoples are like that. So I am requesting to especially Telangana government, those peoples are telling, so friendly government, friendly government, friendly government. Friendly government ekkadundi? ఒక లేడీస్ తో ఈవెన్ మా వైఫ్ తో అలా బిహేవ్ చేసినప్పుడు ఇంకా గవర్నమెంట్ ఎక్కడుంది? ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఇలాంటి వాళ్ళని స్పెషల్ గా ఫ్యూ మెంబర్స్ ఉన్నారు కాబట్టి కఠినంగా శిక్షించాలి, లేదా సస్పెండ్ చేస్తారో ఆస్ పర్ గవర్నమెంట్ లా ప్రకారం ఏం చేస్తారో చేసి మాకు న్యాయం జరిగించాలని కోరుకుంటున్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలాంటి సిచ్యువేషన్ ఇక ఎవరికి జరగకూడదు, పోలీస్ ఆఫీసర్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను డిపార్ట్మెంట్. ఇది దంపతులు నిన్న జరిగిన సంఘటన నుంచి ఇంకా ఆ పరిస్థితిని ఊహించుకుని చాలా ఆవేదన చెందిన పరిస్థితి. కానీ హైదరాబాద్ నగర పోలీసులకి ఇది కొత్త వ్యవహారం కాదు. మనం చూసాం గతంలో బేగంపేట ఫ్లైఓవర్ పైన ఒక గుంతలో ఒక దంపతులు పడిన సమయంలో కూడా అట్లనే మ్యాన్ హ్యాండిల్ చేశారంటూ ఆ దంపతులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకవైపు పోలీసులకి ఫ్రెండ్లీ సిటిజన్ పోలీసింగ్ కోసం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని శిక్షణ ఇప్పిస్తున్నారు. కరేజ్ పెంచడం, లేకపోతే హానెస్టీ, కమిట్మెంట్ పెంచడం, స్ట్రెంగ్త్ అండ్ సర్వీస్ చేయడం, ఇట్లా సర్వీస్ ఓరియంటేషన్ కలిగేలాగా క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాం. దాదాపు పెద్ద ఎత్తున నిధులు దీన్ని ఖర్చు చేస్తున్నాం. వాళ్ళ బిహేవియర్ లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్న పోలీసులు ఈ సంఘటనకి ఏం సమాధానం చెప్తారో చూడాల్సింది. కొద్దిసేపటి క్రితం ఒక ఏసీపీ వీళ్ళకి ఫోన్ చేసి మీరు పోలీసులతో పెట్టుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, నేను మీ మంచి కోరే చెప్తున్నాను, మీ కరీంనగర్ జిల్లా వాసిగా, మీరు కరీంనగర్ అంటున్నారు కాబట్టి నేను కరీంనగర్ జిల్లా వాసిగా చెప్తున్నానని, మీరు ఈ ప్రయత్నాన్ని విరమించుకోండి, మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే వచ్చి చెప్పండి అంటున్నారు. ఏసీపీ ఏమన్నారు మీతో? ఏసీపీ కాదు అని మేబీ ఎవరో తెలియదు, బట్ నేను స్టేషన్ వెళ్ళినప్పుడు ఆ స్టేషన్ లో చెప్పారు క్లియర్ గా. సో కరీంనగర్ నుంచి నేను కూడా అక్కడ నుండే, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీ డిపార్ట్మెంట్ తో పెట్టుకుంటే మీ టైం వేస్ట్ అవుతుంది, మీకే పనిష్మెంట్ అవుతుంది, ఇలాంటి విరమించుకోండి అని చెప్పారు. ఈవెన్ మేము కంప్లైంట్ చేయడానికి 11:30కి మా వైఫ్ అర్ధరాత్రి వెళ్తే వాళ్ళు కూడా మాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. వైట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు, పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు, ఇవ్వడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు పోలీస్ అధికారులే కొంతమంది ఆ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఇట్లాంటి ప్రయత్నాన్ని విరమించుకోండి అంటూ వాళ్ళు ఒక రకంగా బెదిరింపు లాగా సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివి పర్టికులర్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇట్లాంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఒక పోలీస్ అధికారులు అందరినీ బ్లేమ్ చేయట్లేదు, కానీ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించాలి. పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.